వచ్చి అఘోరి నేను పాప భూదేవిలో కలిసిపోయింది, పూజలు చేయాలి, బయటకు వస్తాను చెప్పేటువంటి ఈ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ స్వామీజీ లేకపోతే అఘోరి ఏడు నుంచి వచ్చారు, ఏం చెప్తున్నాడు ఆయన? దీంతో పోలీసులు అటువంటి వారిపై ఏం చర్యలు తీసుకున్నారు? ఈ రకంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఏదో రకంగా హల్చల్ చేయాలని చూస్తున్న వారిని ఇప్పటికే అనేక మంది అధికారులు అయితే గత 11 రోజులు కూడా నిర్విరామంగా కూడా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తల్లి కుటుంబ సభ్యులు పక్కన తమ పాప ఏదైనా రోధిస్తున్న నేపథ్యంలోనే, అలాగే పక్కన అధికారులు ఈ పాప కోసం పక్కన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, అలాగే ఫారెస్ట్ అధికారులు, అనుమాన బృందాలు పక్కన జల్లెడ పడుతున్న నేపథ్యంలోనే నిన్న కూడా హోంమంత్రి అనిత కూడా వచ్చారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది అఘోరీలు కావచ్చు, అలాగే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క జ్యోతిష్యులు కావచ్చు, అందరూ కూడా ఆ ఇంటికి వస్తున్నారు. ఆ ఇంటికి వచ్చి అందులో ఇంటి వద్ద వాస్తు బాగాలేదని కొందరు, అలాగే ఇంటిలో వాయువ్య దిశలో బరువు తక్కువగా ఉందని మరికొందరు, ఇలా రకరకాల కామెంట్స్ నేపథ్యంలోనే అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే ఈ యొక్క సమయంలో మన ప్రధానంగా ఇది వాళ్ళ వీక్నెస్ తో ఆడుకునే ప్రయత్నాలు అయితే కొంతమంది ఇంటికి వస్తున్నారు. ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి వాళ్ళంతా ఇటువంటి ప్రవర్తనలు అయితే చేస్తున్నారు. మనం చూసాం. అలాగే ఈ వాయువు దిశలో ఒక బరువు తక్కువ ఉంది, అక్కడ పాప అక్కడ వాయువు సరిగ్గా చేస్తే సరిపోతుందని ఒక ఆశ్చర్యంగా వచ్చారు. అక్కడ ఉన్నటువంటి అనంత శాసగిరి అనే ఒక జ్యోతిష్యుడు అక్కడ కూడా పెట్టారు. ఈ రోజు రేపు సాయంత్రం కల్లా పాప ఉంటుందన్నారు. కానీ అతను మళ్ళీ చుట్టుపక్కల ఎక్కడ కూడా కనపడలేదు. అలాగే మరో విధంగా చూసుకుంటే గత తాడేపల్లి గురించి కూడా మరొక వ్యక్తి అయితే రావడం జరిగింది. అలాగే ఇంట్లో వాస్తు కోసం ఉంది. ఆ ఈశ్వర్యంలో ఆ ట్రాక్టర్ ఒకటి బరువు తీసేయాలంటూ కూడా అతను కూడా వాళ్ళకి తీసే ప్రయత్నం చేశారు. కానీ తాజాగా చూసుకుంటే గత 2 రోజుల క్రితం నుంచి కూడా ఒక వ్యక్తి ఏదైతే గద్వాల జిల్లా నుంచి అయితే రావడం జరిగింది. ఆ గద్వాల జిల్లా నుంచి తెలంగాణ నుంచి వచ్చినటువంటి ఏదైతే అఘోరి తిమ్మప్పగా అయితే అతను చెప్పుకొస్తున్నాడు. అతనైతే నేను ఒక జ్ఞానం చేస్తాను, అలాగే జ్ఞానేశ్వరి దొరకాలంటే ఇక్కడ ముఖ్యంగా జ్ఞానం చేయాలంటే కూడా అక్కడ చెప్పుకొచ్చి అక్కడంతా ఆలోచన చేశారు. మొదటిగా ఎవరు కూడా పట్టించుకుని అక్కడ అన్నటువంటి విలేకరులు ఉన్నారు, అక్కడ పోలీసులు ఉన్నారు. కానీ ఎవరు కూడా మొదటిగా అతని మాటలు ఎవరు కూడా పట్టించుకునే కొట్టు పారేశారు. కానీ అతను అక్కడే ఉన్నాడు. అక్కడి నుంచి కదలకుండా ఇది జ్ఞానం చేయాలి, జ్ఞానం చేస్తే ఖచ్చితంగా పాప ఆ చుట్టూ దొరుకుతుంది. పాప ఈ చుట్టుపక్కల మన కళ్ళ ముందే ఉంది కానీ కనిపించదు. ఆ పాప ఇప్పుడు భూమిలో ఉంది కానీ మనకు కనిపించదు. ఇక్కడ కొన్ని పూజలు చేస్తే ఈ యొక్క తోటలోనే మన కళ్ళ ముందే పాప నడిచి వచ్చేస్తుంది అంటూ కూడా అతనైతే చెప్పుకొచ్చాడు. అంటే పాప కారణ జన్మురాలు 2.5 ఏళ్ళ అంటే 2.5 ఏళ్ళకి చిన్నారు కాబట్టి ఆమె 2.5 అంటే అర్ధనారీశ్వరుడు. ఆమె కారణ జన్మరాలు కాబట్టి అలాగే ఇప్పుడంతా కూడా తనని ఒక ఆత్మ వశపరుచుకుంది. ఈ నేపథ్యంలో మనం ఈ రోజు రాత్రి పూజలు చేస్తే మనకి ఖచ్చితంగా పాప ఈ చుట్టుపక్కల మన కళ్ళ ముందే నడిచి వచ్చేస్తుందని కూడా చెప్పుకొస్తారు. అంటే పాప అతను చెప్పే ప్రకారంగా కూడా పాప అక్కడే అదృశ్యమైందట. అంటే అందరికి కూడా అనేక అనుమానాలు. ఇప్పటికే పాప ఎలా వెళ్ళింది, కంచి దాటి వెళ్తుందా, అలాగే పాపను ఎవరైనా తీసుకెళ్లారా, పాపను ఏమైనా అడుగు జంతువులు ఏమైనా అటాక్ చేశారా, ఈ కోణంలో అందరూ కూడా అనేక అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలో ఇతను కూడా కొత్తగా తెలంగాణ నుంచి రావడం, అలాగే తెలంగాణ గద్వాల జిల్లా నుంచి వచ్చి ఈ యొక్క అఘోరి తిమ్మప్ప అనే వ్యక్తి అయితే ఆ కుటుంబ సభ్యులను అయితే ఈ విధంగా అనేక విధాలుగా చెప్తున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భయభ్రాంతులు కూడా గురయ్యారు. అంతేకాకుండా ఆ ఇంటి వద్దనే ఆ ఇంటి పైన రాత్రి కూడా బస్ చేశారు. ఈ నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఇతను అపరిచితులకు హల్చల్ చేసి ఆ యొక్క ప్రాంతంలోని తోటల్లోని కూడా తిరుగుతుంటే వీళ్ళు ఒక్కసారిగా భయభ్రాంతులు గురయ్యారు. అంటే ఇప్పటికే అనేక కోణాల్లో అనుమానిస్తున్న నేపథ్యంలో ఇతనేది ఈ విధంగా వచ్చి మమ్మల్ని ఈ విధంగా హింసించి చేస్తున్నారు. అలాగే రాత్రి సమయంలో కూడా మేము సరిగా పడుకోలేదు, పిల్లలు ఉన్నది, అలాగే ఆ జ్ఞానేశ్వరి చెల్లి ఉందా, చెల్లికి పాలు ఇవ్వాలి, ఇవన్నీ కూడా తల్లి అయితే ఒక్కసారిగా భయపడి అతను ఎందుకు ఈ విధంగా తిరుగుతున్నామంటే పాప ఇక్కడే ఉంది, భూమిలోనే ఉంది, మన పూజలు చేస్తే ధ్యానం చేస్తే ఒక్కసారిగా ప్రత్యక్షమవుద్ది, లేదంటే ఇంకా రాదు శాశ్వతంగా అంటే ఆ తల్లి ఏమైపోద్ది? ఒక్కసారిగా ఇటువంటి మాటలు ఇప్పటికే తన చిన్నారి జ్ఞానేశ్వరి ఎక్కడో ఉంది, ఎవరో కిడ్నాప్ చేశారు, ఎవరో తీసుకుని వెళ్ళారు, ఖచ్చితంగా వస్తుందని అందరూ కూడా పూజలు చేస్తున్నారు. ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నారు. తిరిగి రాష్ట్రంలో జ్ఞానేశ్వరి జాడ కోసం పక్కన అందరూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇటువంటి ఆ మంత్రాలకు చింతకాయలు రాలుతాయంటూ కూడా ఈ విధంగా పూజలు చేస్తే పాప వస్తుందంటూ కూడా ఇటువంటి కామెంట్ చేస్తూ ఇంటికి వద్ద తల్లికైతే ఆ ధైర్యాన్ని కోల్పోయిన విధంగా కూడా చేస్తున్న పరిస్థితుల నేపథ్యంలో అక్కడ అందరూ కూడా స్థానికులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రిపోర్టర్లు కూడా అతనిపై మేము ఏ విధంగా చేస్తామని మాట్లాడిన నేపథ్యంలో అతను తిరిగి సమాధానం చెప్పడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి మా సీఎం గారు తెలుసు, సీఎం గారితో నేను ఏంటనేది కూడా అక్కడ ఉన్నటువంటి
ఉన్నటువంటి తెలంగాణ సీఎం తెలుసు ఇటువంటి మాటలు. మరి తెలంగాణ సీఎం తెలుసు, అతను వచ్చేటప్పుడు కూడా ఆ బస్సులో వచ్చేటప్పుడు ఒక వాయిస్ కూడా పెట్టారు, నేను కాకినాడ వెళ్తున్నాను, అలాగే ఏపీ సీఎం చంద్రబాబుకి సీఎం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా నా యొక్క సహకారం ఖచ్చితంగా నా వల్ల ఈ పాప దొరుకుతుందని కూడా ఒక వీడియో కూడా పెట్టారు. ఆ వీడియో కూడా అతను అందరికి కూడా పరిచయం చేసి చూపించడం జరిగింది. అంటే గతంలో ఆ యొక్క ప్రాంతంలో అనేక నేను చెప్పిన అంటూ కూడా గత కరోనా సమయంలో ఒక వీడియో కూడా అతను చూపించారు, కానీ అన్ని కూడా ఎవరు కూడా నమ్మలేదు. కానీ అతను ఆ వెళ్ళిపోయి ఉంటే సరిపోను, కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తల్లి దగ్గరికి వచ్చి ఈ విధంగా మీ పాప లేదు, ఇక రాదు, ఆ భూమిలో కలిసిపోయింది, పూజలు చేస్తే వస్తుంది అని కూడా తన మేడపైనే ఉంటూ ఈ విధంగా తల్లిని భయపెట్టే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా కంగు తిన్నారు. పక్కన పోలీసులు కూడా సమాచారం చెప్పారు, అతను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మరి పోలీసులు ఇప్పుడు అతను విడిచిపెట్టారా, అక్కడ ఉన్నాడా లేదో కూడా తెలియని పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. మనోజ్. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. సో మొత్తంగా రాత్రంతా ఇంటిపై కూర్చొని పాప భూదేవిలో కలిసిపోయింది, బయటకు వస్తుంది, పూజలు చేస్తుంది. ఇందాక ప్రతినిధి ప్రకాష్ చెప్తున్నట్టుగా నేనేంటో మా తెలంగాణ ముఖ్యమంత్రికి తెలుసు, అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పోనీ వాళ్ళకి ఏమైనా పూజలు చేసావా, నేనేంటో ముఖ్యమంత్రికి తెలుసారంటున్నాడంటే మీ ప్రవర్తన ఎంత శృతిమించిపోయిందో అర్థమవుతోంది. అక్కడికి వెళ్ళి ఎంతటి రచ్చ చేశాడంటే రాత్రంతా ఆ తల్లి, అక్కడ ఉన్నటువంటి పిల్లలు, లేకపోతే ఆ పాప తప్పినప్పటి నుంచి ఆ బంధువులంతా అక్కడే ఉంటున్నారు కాబట్టి కనీసం రాత్రంతా నిద్రపోలేకపోతున్నాం ఇటువంటి వాళ్ళతో అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఒకసారి ఆ తిమ్మప్ప, అఘోరా అని చెప్పేటువంటి ఆ తిమ్మప్ప కూడా మాట్లాడుకొచ్చాడు. ఏం మాట్లాడారో చూద్దాం. ఈ రోజు రాత్రి 1 గంట కల్లా తిరిగి ఆ శక్తి మన బిడ్డని మనకి ఇసుకోవాలా, లేదంటే పూర్తిగా లేదు, ఇంకా రాదు. మీ పేరేం పేరు? నా పేరు తిమ్మప్ప. ఏ ఊరు నుంచి వచ్చినారు? మాందొడ్డి, అల్లంపూర్ తాలూకా, గద్వాల జిల్లా. ప్రస్తుతం మరి తిరిగి అంటే నా పరిశోధన జ్ఞానం కోల్పోయినా అనుకో, అంటే ఏదో ఒకటి మన డిస్టర్బ్ మనకు అయిందనుకో, అక్కడ దాన్ని మనం తీసుకురాలేమన్నమాట. ఇప్పుడు మనం ఏదో బోలా వేస్తే చేపలు ఎట్లా వస్తుందో అది ఆ ప్రకారంగా నాకు గుణ. అంటే నేను కోల్పోయాను అనుకో, ఆ శక్తి వలన తీసుకురాలేకపోతాను. మీరు రోజు పాపం తీసుకురావాలని వచ్చాను. అది నా జ్ఞానంతో వచ్చిందనుకో ఈ రోజు వస్తుంది, లేదంటే రాదు, ఎవరికి దొరకదు నా పాపంగా అయితే. అంటే నా పరిశోధన జ్ఞానం కోల్పోయినా అనుకో, అంటే ఏదో ఒకటి మన డిస్టర్బ్ మనకు అయిందనుకో, అక్కడ దాన్ని మనం తీసుకురాలేమన్నమాట. ఇప్పుడు మనం ఏదో బోలా వేస్తే చేపలు ఎట్లా వస్తుందో అది ఆ ప్రకారంగా నాకు గుణ. అంటే నేను కోల్పోయాను అనుకో, ఆ శక్తి వలన తీసుకురాలేకపోతాను. మీరు రోజు పాపం తీసుకురావాలని వచ్చాను. అది నా జ్ఞానంతో వచ్చిందనుకో ఈ రోజు వస్తుంది, లేదంటే రాదు, ఎవరికి దొరకదు నా పాపంగా అయితే. వాళ్ళిద్దరు ఆకర్షణ మనం తీసుకోవడం అనుకో, వాళ్ళకి ఏ పిల్ల పుట్టబోతుంది ముందరనే, సంవత్సరంలో ఏ పిల్ల పుట్టబోతుంది అనేది డిసైడ్ చేసినాం. ఓకే, ఇప్పుడు ఈ పాప గురించి ఏం చెప్తారు? పాప వస్తుందని అంటున్నారా? ఈ రోజు రాత్రికాల వస్తే రావాలి, లేకుండా రాదు. ఈ రోజు ఎందుకంటే 2 అంటే మీ లెక్క 11 వస్తుంది, మాకు 2 లెక్క వస్తుంది. అంటే పురుషుడు స్త్రీ. ఇక్కడ ఈ 2 ఆకర్షణలో జ్ఞానం కోల్పోకుండా ఉందంటే ఖచ్చితంగా ఆదర్శన అవుతుంది. ఈ బేలు ఏడైనా సరే ఏడ్చుకుంటూ కూర్చుంటుంది. లేదనుకో రైట్ రాదు, అయితే ఇది లాస్ట్ ఫైనల్. ఇది నువ్వు మీడియా అంతగానో పోలీసులలో మొత్తం ఇవాళకి 11 రోజులు అవుతుంది కదండి. 11 రోజులు పాప ఇక్కడ ఉంటే పాపకు ఫుడ్ కానీ 11 రోజులు ఆ దైవశక్తి చూసుకుంటావు. అవన్నీ మనం ఇట్లే 100 రోజులు ఉండే కానీ మనకు ఆకలి కాదు, ఆయన వచ్చి లోపల చచ్చుకుందంటే. జ్ఞానులు కూరకానాలు ఉన్నారు, వాళ్ళ లోపల చచ్చుకుందంటే మనకు ఆకలి ఉండదు. మరి ఇదంతా జల్లు